మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఎపిసోడ్లో కూడా మనం మంచి మొక్కల గురించి చెప్పుకుంటున్నాము. అలాగే ఈరోజు చాలా మంచి మొక్క, మనకి చాలా ఉపయోగకరమైనటువంటి మొక్క, మనకి దొరకనటువంటి మొక్కల్లో ఒక మొక్క చేదు బచ్చలి. మనకు సాధారణంగా బచ్చల కూర పప్పు లేదా బచ్చల కూర కంద అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి మాసాలలో, అంటే కార్తీక మాసాలు లాంటి మాసాలలో వాడుకోవడం ప్రశస్తంగా జరుగుతుంది. మరి బచ్చలలో చాలా రకాల బచ్చలు ఉన్నాయి. అందులో తీగ బచ్చలి, అలాగే మట్టు బచ్చలి, అడవి బచ్చలి అనేటువంటి పేరుతో ఉంది. ఈ అడవి బచ్చలని చేదు బచ్చలి అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. మరి బచ్చల్లో తీగజాతికి చెందినటువంటి వాటిలో రెండు రకాలు ఉంటాయి, తెలుపు అలాగే ఎరుపు రంగులు. మరి ఇప్పుడు ఉండేటువంటి అడవి బచ్చలు కూడా ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉండి లైటు ఎరుపు పువ్వులను కూడా కలిగి ఉంటుంది. మరి వన ఉపోదికి అనేటువంటి సంస్కృత నామంతో పిలువబడేటువంటి ఈ అడవి బచ్చలి లేదా చేదు బచ్చలి యొక్క ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ ఆకుని కనుక మనం తెంపి నోట్లో పెట్టుకున్నట్లయితే చేదు విషం కింద ఉంటుంది, చేదుగా ఉంటుంది. అంతేకాకుండా జిగురు జిడ్డు కలిగి ఉంటుంది. ఆకు దళసరిగా చూడటానికి బచ్చలి ఆకులాగానే ఉంటుంది. మరి దీని యొక్క ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సాధారణంగా చాలామందికి మలద్వారం నుంచి బ్లడ్ పడిపోతుంటుంది. అంతేకాకుండా మలద్వారం దగ్గర మూలశంక లేదా పైల్స్ అనేటువంటివి వస్తుంటాయి. మరి ఇటువంటి వాళ్ళు పప్పులో కనుక బచ్చల కూరని, అంటే కందిపప్పు కాదు పెసరపప్పులో బచ్చల కూరని వేసుకుని గనక రోజు తిన్నట్లయితే కొన్ని రోజుల్లోనే మూల వ్యాధి అనేటువంటి తగ్గుతుంది. అంతేకాకుండా ఈ చేదు బచ్చలి ఆకును శుభ్రంగా దంచి ఆ మలద్వారం దగ్గర కనుక కట్టినట్లయితే ఆ బాధ తగ్గి కొన్ని రోజుల్లోనే మనకి ఆ రక్తం అనేటువంటిది తగ్గుతుంది. తత్ఫలితంగా ఆ పైల్స్, బ్లీడింగ్ పైల్స్ అనేటువంటివి కూడా తగ్గుతాయి. మరి చేదు బచ్చల యొక్క ఇంకొక ఔషధ గుణం గురించి మనం మాట్లాడుకుందాం. అర్బుదాలు లేదా కురుపులు, గడ్డలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు బచ్చలి, చేదు బచ్చలి ఆకును తెంపి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా దంచి ఎక్కడైతే అర్బుదాలు ఉన్నాయో, ఎక్కడైతే గడ్డలు ఉన్నాయో ఆ గడ్డల మీద కనుక లేపు చేస్తున్నట్లయితే కొన్నిసార్లు ఇలా చేసిన వెంటనే గడ్డలు అనేటువంటి పగిలిపోతాయి. అంతేకాకుండా మూత్ర కుర్చీ వ్యాధులు ఎవరికైతే ఉంటాయో, అంటే మూత్రం సరిగ్గా రాకుండా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బచ్చలి ఆకు కషాయాన్ని గనక రోజు తాగినట్లయితే మూత్రం సాఫీగా జరుగుతుంది. మరి చేదు బచ్చలి యొక్క ఇంకొక ఔషధ గుణం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సాధారణంగా గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు, అంటే సరిగ్గా గాత్రం రాకపోవడం, గాత్రం బొంగురుగా రావడం, ఇటువంటి వాటిల్లో బచ్చల కూరని కనుక రెగ్యులర్గా తిన్నట్లయితే కోకిల లాంటి స్వరం వస్తుందట. మరి చేదు బచ్చలాకు ఒక్కటి తిన్నట్లయితే ఆ రోజుకి కంఠం పోకుండా ఉంటుందని సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది. మరి చేదు బచ్చల యొక్క అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని ఈరోజు మీకు చెప్తూ ఉన్నాను. మరి ఇదేంటో తెలుసా? చాలామందికి బోధకాలు అనేటువంటి వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధికి ఎన్ని మందులు వాడినా సరే తగ్గదు. ఆయుర్వేదిక్లోను అలాగే వివిధ రకాలైనటువంటి వైద్య విధానాల్లో కూడా సరైనటువంటి చికిత్స లేదు. మరి కేవలం కొన్ని రోజుల్లోనే ఆ వ్యాధి నుంచి కనుక తప్పించుకోవాలనుకునేటువంటి వాళ్ళు చేదు బచ్చలని శుభ్రంగా దంచి ఎక్కడైతే మనకి బోధకాలు వచ్చిందో ఆ ప్రాంతం అంతా కూడా పైన లేపనం చేసుకోవాలి. చేసుకుని దానిపైన అరిటాకును చుట్టి శుభ్రంగా క్లాత్ని పైన కట్టినట్లయితే ఒక్క రోజులోనే ఆ బోధకాలలో ఉండేటువంటి క్రిమి అనేటువంటి చచ్చిపోతుంది. అలాగ రోజు కట్టుతూ ఉంటే వారం రోజుల్లోనే మొత్తం బోధకాలు అనేటువంటిది పోతుంది. మరి బోధకాలు తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చేదు బచ్చలి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మూలిక. అయితే ఇది కట్టుకున్న తర్వాత విపరీతమైనటువంటి దురద వస్తుంది. ఆ దురద వచ్చినప్పుడు మాత్రం ఆ కట్టు విప్పేసేసి ఆ పైన కొబ్బరి నూనె మాత్రం రాసుకోవాలి. లేదంటే ఆ జిల లేదా ఆ బాధను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి బోధకాల గురించి బాధపడే వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన సూచనలను
సలహాలను దృష్టిలో పెట్టుకుని వాడుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరి చూసాం కదా ఈరోజు చేదు బచ్చల యొక్క ఔషధ గుణాల గురించి. మరొక ఎపిసోడ్లో మరొక మొక్కతో మీ ముందు ఉంటాము. చూస్తూనే ఉండండి మన మొక్కలు మన వైద్యం కార్యక్రమం. నమస్కారం.